నేడు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 హై వోల్టేజ్ పోరులో పాకిస్తాన్పై భారత్ 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఈ టోర్నీలో సూపర్-8 దశకు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32, శివన్ దూబే 32 పర్వాలేదనిపించగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీయగా ఉస్మాన్ తారిక్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను భారత బౌలర్లు మొదటినుంచే దెబ్బతీశారు. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ కాగా బుమ్రా తన పదునైన బంతులతో సైమ్ అయ్యూబ్, సల్మాన్ అఘాలను పెవిలియన్ పంపాడు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం 5ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ కోలుకోలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ చివరకు 114 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్లలో పాకిస్తాన్పై తన ఆధిపత్యాన్ని భారత్ మరోసారి నిరూపించుకుంది.